ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా శుక్రవారం పూజా విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. దాంతోపాటుగా ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశాను ఏంటి అన్నది కూడా షేర్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దామా? ఇదండి మా పూజా మందిరం. ముందుగా నేను లోపల ఉన్నటువంటి పూలు ఉంటాయి కదా, ముందు రోజు మనం దేవుడి కాడ పెట్టిన పూలు అవన్నీ తీసేసుకుంటున్నాను. తర్వాత పటాలు అవి కూడా తీసుకొని క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటాను. తర్వాత ఈ దేవుడి దగ్గర వెలిగించేటటువంటి సామాను ఉంటుంది కదా, అదే మనం ఒత్తులు వెలిగించేది, హారతి కర్పూరం వెలిగించేది, ఈ సామాన్ అంతా కూడా నేను క్లీన్ చేసుకుంటాను. ముందుగా అయితే నేను ఈ పూలని తొలగించుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా కానీ దేవుడి దగ్గర అలా ఒకరోజు పూజ గదికి అడిగిన రోజు పెట్టిన పూలు అలా ఉంచకూడదు అన్నమాట. రోజు మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే దేవుడికి అది శిరోభారంగా అనిపిస్తూ నొప్పిగా ఉంటుందంట తల దగ్గర. అందుకోసమే మనం రోజు పెట్టిన పూలను మార్చుకుంటూ మళ్ళీ కొత్త పూలు పెట్టుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను శుభ్రంగా నీటితో గది మొత్తం కడిగేసానండి. కడిగి ఇదిగోండి ఇలా పీట ముగ్గు అంటారు దీన్ని. దేవుడు పటాలు పెట్టుకునే దగ్గర ఈ ముగ్గు వేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఇలా పీట ముగ్గు వేసుకొని చుట్టూ కూడా గీతలు గీసుకున్నాను. పసుపు కుంకుమతో ఇలా ముగ్గు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టాను. పసుపు పూసి నామాలు పెట్టుకున్నాను. బయట వైపు కూడా ఈ విధంగా 2 నామాలు పెట్టాను. మా ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు ఇలా నామాలు పెట్టారనమాట ఇక్కడ. అందుకోసమే నేను ఎప్పుడు గది గడిగినా ఈ విధంగా నామాలు పెట్టుతూ ఉంటాను ఆ ప్లేస్లోనే. తర్వాత నేను పటాలను తీసాను కదండి, వాటిని నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకున్నాను. అంటే ఒక క్లాత్ని ముంచి నీళ్ళలో శుభ్రంగా తుడిసి కడుక్కున్నాను అనమాట. తర్వాత కుంకుమ బొట్లను పెట్టేసుకున్నాను ఈ విధంగా. తర్వాత దేవుడికి సంబంధించిన సామాన్లని నీళ్ళ సహాయంతో కడిగేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందాక ముగ్గు వేసిన భాగంలో నేను ఒక పేపర్ని వేసుకొని దేవుడు పటాలని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి నీట్గా. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేవుడికి కావాల్సిన సామాను ఉంటాయి కదా, అంటే మేము రోజు నైవేద్యం కింద చిప్స్ పెడతామన్నమాట అవి. తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ లేకపోతే చేతికి కట్టుకునే తాళ్ళు అలాంటివి తెచ్చుకుంటాం కదా, అవి మొత్తం డబ్బాల్లో పెట్టేసి ఈ మూల పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒత్తుల ప్యాకెట్టు, హారతి కర్పూరం, అగరొత్తులు మొత్తం ఈ భాగంలో పెట్టుకుంటానండి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు దేవుడికి వెలిగించటం కోసం కుందీలో నూనె పోసుకుంటున్నానండి. ఈ కుందీ బ్లాక్గా ఉంది, రుద్దట్లేదు అనుకోవద్దు. ఇది మా మామయ్య పెళ్ళైన టైంలోదంట. ఇది అలాగే యూజ్ చేస్తున్నారు అప్పటి నుంచి. మినిమం 40 ఏళ్ళు అవుతుందండి. అందుకోసం అలా బ్లాక్గా ఉంది. ఎంత రుద్దినా కానీ అది పోదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను కుందీలో నూనె పోసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఒత్తులు వేసుకుంటున్నాను. ఒకవైపు 3, ఒకవైపు 2 ఒత్తులు వేసుకుంటానండి. నేను డైలీ ఉదయం సాయంత్రం పూజలో ఇలా యూజ్ చేస్తానన్నమాట. మొత్తం 5 ఒత్తులతో. సింగిల్ ఒత్తుతో చేయకూడదంటండి. అందుకోసమే నేను 5 ఒత్తులు, ఒకవైపు 3, ఒకవైపు 2 వేసుకొని ఇలా చేసుకుంటాను ఒత్తుల్ని. తర్వాత హారతి కర్పూరం కూడా హారతి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు చక్కగా మనం పూలని అలంకరించుకుందాం. ప్రసాదం కింద కూడా నేను జాంకాయని కోసుకొచ్చాను, మా చెట్టు జాంకాయని. నూరువరాల పూలని అలంకరించటం కోసం దేవుడి కాడికి తెచ్చుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు మనం పూలని అలంకరించుకుందాం. పూలని ఇప్పుడు అలంకరించుకుంటానండి. మన వీలుని బట్టి అన్నమాట. వాళ్ళ కాళ్ళ దగ్గరైనా, పటాల కాళ్ళ దగ్గరైనా పెట్టొచ్చు, లేకపోతే కనుక తల భాగంలో అయినా పూలను పెట్టొచ్చండి. కానీ మీరు ఈరోజు పెట్టిన పూలు రేపు పూజ చేసే టయానికి తీసి వేరే పూలు పెట్టుకోవాలి. లేకపోతే ఆ పాత పూలు దేవుడికి శిరోభారంగా ఉండి తలనొప్పి వస్తుందంట. ఎక్కడో విన్నాను, అండ్ అమ్మ వాళ్ళు కూడా చెప్పారనమాట. ఒత్తులు మాత్రం నేను 5 వేయడానికి కారణం ఏంటంటే, ఒక్క ఒత్తితో చేయకూడదంటండి పూజ అన్నది. అందుకోసమే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఇలాగే చేస్తారు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారనమాట. నేను వచ్చిన దగ్గర నుంచి ఇదే అలవాటు నాకు.
అండ్ ఇంకా పూజా మందిరంలో నేను డైలీ ఏదో ఒక ప్రసాదం అయితే చేయలేను కాబట్టి ఒకవేళ వీలైతే అరటిపండు అలాంటివి ఏమైనా ఇంట్లో ఉంటే అవి పెడతాను, లేకపోతే జాంకాయ అలాంటివి ఉంటే ఇంట్లో పెడతాను. లేకపోతే కనుక చిప్స్ అన్నవి ఉంటాయి కదండి, చిన్న చిన్న చిప్స్. మనం ఎక్కడికైనా దేవుడి గుడికి వెళ్ళామనుకోండి, అంటే ఇప్పుడు దేవాలయానికి పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తూ ఉంటాం కదా, అక్కడ చిప్స్ అన్నవి అమ్ముతారు కదా, ఆ చిప్స్ని నేను తెచ్చుకుంటూ ఉంటాను. అవే నైవేద్యం కింద రోజు కొన్ని పెడుతూ ఉంటాను దేవుడికి. ఇంకా మా పూజా మందిరం వచ్చేసి కొంచెం ఈ పొగ అన్నది దేవుడి కాడ వెలిగించేటటువంటి హారతి కానీ లేకపోతే ఒత్తులు కానీ దానివలన కొంచెం పొగ అన్నది ఇదయిందండి, అందుకోసమే కొంచెం ఇదిగా ఉంది, ఏమనుకోకండి. అండ్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, మీ శుక్రవారం పూజ ఎలా చేస్తారు ఏంటి చూపించండి అని. అందుకోసమని ఈ వీడియో అన్నది నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, తర్వాత నైవేద్యం కింద నేను జాంకాయ ముక్కలు పెడుతున్నాను అనమాట. ఈ విధంగా మీకు ఓపికన్నా లేకపోయినా కానీ శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఒత్తులు వెలిగించుకొని హారతి కూడా ఇస్తాను. చూశారు కదా, ఒత్తులు వెలిగించుకున్నాను. హారతి తిప్పిన తర్వాత కళ్ళకద్ది దేవుడికి, తర్వాత నేను ఒక చుక్క వాటర్ని హారతి పళ్ళెంలో వేసుకున్నాను. మనం ఎప్పుడైనా డైరెక్ట్గా హారతి దేవుడికి ఇచ్చిన వెంటనే తీసుకోకూడదండి, కొంచెం అంతా ఒక వాటర్ చుక్క దాని మీద వేసి తర్వాతనే మనం హారతి తీసుకోవాలి. నేను చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని తలస్నానం చేసి ఈ పూజ అన్నది చేసుకున్నాను. ప్రసాదం ఉండే ఓపిక లేకపోయినా మీ దగ్గర ఉంటే గనక మామిడికాయ లేకపోతే జాంకాయ ఏయైనా ప్రసాదం కింద పెట్టేసి చక్కగా పూజ చేసుకోవచ్చండి. నేనైతే అఖిల సంయుక్తకి జాంకాయ ఇచ్చేసాను అనమాట, వాళ్ళు తినేస్తున్నారు. ఓకేనండి, ఇదే నా శుక్రవారం రొటీన్ పూజా విధానం. ఇప్పుడు లంచ్లోకి నేను ఏం ప్రిపేర్ చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. శుక్రవారం పూజ అన్నది ఫినిష్ అయిన తర్వాత నేను కర్రీ అన్నది లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ వచ్చేసి సొరకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను ఆయిల్ వేసి బాండీలో పొయ్యి మీద పెట్టాను. తర్వాత పోపు గింజలు అండ్ ఎండుమిర్చి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 6 అండ్ ఒక ఉల్లిపాయ ఫుల్గా కట్ చేసింది వేసుకున్నాను. అవి కూడా చక్కగా వేయేంత వరకు నేను గంట సహాయంతో తిప్పుకుంటూ ఉంటాను. దాంతోపాటుగా దీంట్లో ఒక స్పూను ఉప్పు అండ్ చిటికెడంత పసుపు యాడ్ చేసుకున్నానండి. మనం తాలింపులోని ఇవి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కర్రీకి కూడా ఉప్పు అండ్ పసుపు నీట్గా పడుతుంది. ఇదిగో చూసారు కదా, సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటో ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవి రెండు కూడా ఇప్పుడు నేను కర్రీలో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ అన్నది చాలా బాగుంటుందండి. ఇది మనం చేసే విధానం బట్టి ఉంటుంది. మీరు కొంచెం అంతా దీన్ని నేను చెప్పినట్టుగా చేస్తే కనుక కర్రీ అన్నది సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఈ కర్రీని. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి టమోటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు చక్కగా ఒకసారి గంట సహాయంతో తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత వేసి ఉడకనివ్వాలి. కొంచెం అంతా సొరకాయ పచ్చిగా ఉంది కాబట్టి మూత వేసి ఉడకనిచ్చినాను నేను ఒక 2 నిమిషాలు. ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం వచ్చేసి నేను 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అన్నది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అన్నది ఇదిగా ఉంటుంది, అంటే స్పైసీ ఎక్కువైపోయి కర్రీ అనేది పిల్లలు తినలేకపోవచ్చు. అందుకోసమే ఎక్కువ యాడ్ చేయట్లేదు అనమాట నేను. ఈ విధంగా మనం మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఈ టమాటోలోంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా కలిసి కర్రీని కుక్ అవ్వనిస్తుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇదిగోండి, 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత నేను మూత తెరిచాను. ఒకసారి కర్రీ అన్నది తిప్పుకుంటున్నానండి. ఇదిగోండి, మన కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అన్నంలోకి వడ్డించేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ప్రొసీజరే కానీ
డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో ఫుల్గా వాచ్ చేశారా? నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి దబా దబా షేర్ చేసేయండి. దాంతోపాటుగా ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మరిన్ని వీడియోస్తో మీ ముందుకు నేను వచ్చేస్తాను నెక్స్ట్ టైం. ఓకేనా?